అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. కుంభమేళకు ఆధ్యాత్మికవేత్తలతో పాటుగా రాజకీయ నాయకులు కూడా అక్కడికి వెళ్లి అక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటూ దర్శనం చేసుకొని స్నానాలు చేసి అసలు ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, ఇక్కడున్న ప్రజలు వెళ్ళొచ్చా లేదా అన్న అంశాలు పూర్తి వివరాలన్నీ కూడా అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ మానవతారాయ్ గారు ఇప్పుడు జూమ్ లో నాతో పాటుగా ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం మానవతారాయ్ గారు. నమస్కారం అండి. సరే, ఎలా ఉంది కుంభమేళలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే సామాన్య ప్రజలు వెళ్ళే విధంగా ఉందా? ఎందుకంటే రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల 50 మంది సుమారుగా ప్రాణాలు కోల్పోయారని చెప్పి వార్తలైతే వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత? అసలు సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? నేను కుంభమేళా ప్రయాగరాజ్‌లో 25, 26 తేదీలు అక్కడ ఉన్నా. 29వ తారీఖున మౌని అమావాస్య కాబట్టి ఆ హ్మ్. రోజు త్రివేణి సంగమంలో అంటే యమున, గంగా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే మంచి జరుగుతుంది. పాపాలు పోతాయి, తొలగిపోతాయి. అనేది ఒక పండితులు చెప్పారు కాబట్టి అదే విధంగా పితృ తర్పణ వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పితృ తర్పణ విడవచ్చు అని చెప్పేసి మంచిదని చెప్పి వాళ్ళ ఆశీస్సులు ఉంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని చెప్తే నేను ఎందుకంటే 29 తారీఖు అంటే అందరూ వస్తారని చెప్పి ముందే బయలుదేరి. హ్మ్. కానీ నాలాగా కూడా అందరూ బయలుదేరి. అవును. బయలుదేరిన తర్వాత మాకు అదృష్టం ఏంటంటే మేము ఒక 2 రోజులు ముందున్నాం కాబట్టి నగరంలో ప్రవేశించాం. మొత్తం. నగరంలో ప్రవేశించిన తర్వాత నగరంలోనే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. హ్మ్. అంటే మేము ఉండేటువంటి మేము అక్కడ అఖాడాల దగ్గర మాకు బస ఉన్నది. బాబాజీ సంబంధించిన ఆయన దగ్గర. హ్మ్. ఆ అఖాడాజీ పోవాలంటే కారు ఒక చోట పెట్టుకొని 2 కిలోమీటర్లు నడవాలి. అయితే అయ్యో! ఆ కార్ పార్కింగ్ దగ్గర పోవాలంటే మాకు 8 గంటల సమయం పట్టింది. అంటే ఒక బ్రిడ్జి మీద నుంచి ఇంకో బ్రిడ్జి బా! హ్మ్. ఎక్కేసరికి 8 గంటల సమయం పట్టింది. మళ్ళా ఇప్పుడు ఎవరికన్నా అకస్మాత్తుగా మూత్రం వచ్చి దిగటానికి లేదు. కాలు పెట్టడానికి లేదు. ఎక్కడన్నా అత్యవసరం ఉన్న పరిస్థితి కూడా మూత్ర విసర్జన చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది. హ్మ్. ఎన్నో మాకు నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ్డాం. తర్వాత ప్రభుత్వం ఏర్పాట్లు చేయటంలో 100% విఫలమైంది. ఎందుకంటే రాజకీయంగా మాట్లాడటం లేదు. హ్మ్. దాదాపు 7,500 కోట్లు అని ఖర్చు పెట్టినప్పుడు అక్కడ ఏర్పాట్లు చూస్తే ఆ 7,500 కోట్లు ఖర్చు చేయలేదని చెప్పి మాకు స్పష్టమైంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు కేవలం దేని మీద దృష్టి పెట్టారంటే ఏదో పైకి అంటే రేకులతో దారులు వేసేసి హ్మ్. ఏదో 45 రోజుల కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా ముగిద్దాం ఈ కుంభమేళా అనుకున్నట్లు అనిపించింది. హ్మ్. అదే విధంగా ఆ ప్రాంతంలో ఏదైతే గంగా, యమున, సరస్వతి ఆ ప్రాంతంలో బాత్రూమ్లు తర్వాత మరుగుదొడ్లు ఇవన్నీ చూసాం మేము. హ్మ్. చూసిన తర్వాత అసలు భయంకరమైన పరిస్థితి. అసలు బయటకు వచ్చేసాం. హ్మ్. అందరు కూడా ఊపిరి పట్టుకొని అసలు ఆ పరిస్థితులు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి భయపడ్డాం. హ్మ్. కాబట్టి ఈ పేరు బయట ఒక రకంగా ఉంది. అక్కడ పోయి చూస్తే పైన పటారం, లోన లొటారం ఉన్నట్టు ఉంది. హ్మ్. అయితే ఈ ఏర్పాట్లు చూసినా అంటే ఈ ప్రభుత్వం వైఫల్యం ఇది. ప్రభుత్వం వైఫల్యం వల్ల నిన్న 30 మందో ఎంతమంది చనిపోయారు. ఒక 60 మంది అవును. గాయపడ్డారు. మేమేం చేస్తామంటే రాజకీయం చేయట్లేదు. నేను కూడా పుణ్యం రాజకీయం కోసం పోలేదు అక్కడికి. మీరు హ్మ్. చూడండి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పోయే ముందు వీడియో చేశాను. హ్మ్. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో వీడియో చేశాను. హ్మ్. నేను వెళ్తున్నా మంచిది మంచి కార్యక్రమం. ఇట్లా రావాలి ఈ రూట్ లోంచి రావాలని సూచనలు కూడా చేసిన అందరికి. ఆహా! చేసిన తర్వాత నిన్న మేమేం చేసినామంటే 29 దాకా ఉండాలనుకుంటే ఉండలేని పరిస్థితి అక్కడ. బా! ఇసుకంతా దుమ్ము దుమ్ము అసలు చెవుల్లోకి కండ్లల్లోకి పోయి అసలు అనేక రకమైనటువంటి దగ్గు, నాకు ఇప్పుడు దగ్గు జలుబు వస్తుంది. హ్మ్. అట్లా అనేకమైన ఇబ్బంది పరిస్థితులు. ఆ దుమ్ము తర్వాత ఇంకోటి విఐపీలకు ప్రాధాన్యత ఉంది. అసలు ఎవడు విఐపీనో ఎవడేందో అర్థం కాని పరిస్థితి. హ్మ్. విఐపీలు వస్తుంటే కుయ్ 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 అని వాళ్ళు సెక్యూరిటీ మొత్తం పోలీసులు బలగాలు వాళ్ళని తీసుకొస్తుంటే హ్మ్. సామాన్యులందరినీ కూడా ఆపేస్తున్నారు. ఆపేయటం హ్మ్. వల్ల కూడా ఆ జనం మొత్తం కిక్కేసిపోవటం వల్ల వాళ్ళు వస్తుంటే తోసి వేయటం వల్ల కూడా ఈ తోపులాట ఇట్లాంటివి జరుగుతున్నాయి. హ్మ్. కాబట్టి అక్కడ ఉత్తరప్రదేశ్ పోలీసులు చేత కాలేదు. వాటిని అమలు చేయటంలో, జనాన్ని నియంత్రించడంలో వాళ్ళకి చేత కాలేదు. యోగి హ్మ్. ఆదిత్య ప్రభుత్వం విఫలమైపోయింది. కేవలం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 7,500 కోట్లు ఖర్చు పెట్టి జనాలందరిని రప్పించి 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలి అనే ఆలోచనతో ఉన్నట్లుందని స్పష్టంగా అర్థమైంది. అంటే 2 లక్షల కోట్లు వస్తాయి. 45 అవును. కోట్ల మంది ఆడికి వస్తే అంతకన్నా ఎక్కువే రావచ్చు ఇంకా. అవును. కాబట్టి దానికోసం అన్నట్టుంది తప్ప నిజంగా పుణ్యస్నానాలు ఆచరించాలని భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్ట లేదు. ప్రముఖుల కోసం అంటే విఐపీలు, వెరీ వెరీ విఐపీల కోసమే వాళ్ళనైతే గాడిదాకా కార్లలో తీసుకెళ్తున్నారు. ఎంత హ్మ్. దారుణం అసలు. ఈ పరిస్థితులు ఇంత జనం ఉన్నప్పుడు కూడా జనాన్ని వాళ్ళని వేరే టైంలో ఎప్పుడో తీసుకువెళ్ళాలి.
అటు నిజంగానే వాళ్ళు విఐపీ, అందరు విఐపీలే ఉన్నారు అక్కడ, ప్రతి ఒక్కరు విఐపీనే. కార్లు వస్తానే పోతాయి, కార్లు వస్తానే. బీజేపీ మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో ఉంది, అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఆ బీజేపీ నాయకులు తర్వాత అధికారులతోనే నిండిపోయింది అక్కడ, ఫస్ట్ వాళ్ళ కుటుంబాలతో నిండిపోయింది. నీకు సామాన్యులకు దిక్కేది, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా సామాన్యులు ఉంది? వాళ్ళంతా అసంతృప్తి. చాలా మంది కార్లలో ట్రాఫిక్ జామ్ అయిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు కొంతమంది. కాబట్టి నేనేమంటే వాళ్ళు వెళ్ళమని ఎవరిని కూడా పోవద్దని చెప్పను. ఎన్ని కష్టాలైనా ఇది ప్రభుత్వం కార్యక్రమం కాదు, ఇంకోటి కాదు, ఇది దైవ కార్యక్రమం. 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చే కార్యక్రమం. కాబట్టి మనం అప్పటికి ఉంటామో ఉండమో తెలియదు. కాబట్టి ఇప్పుడే చూసి జాగ్రత్తగా చూసి వెళ్ళాలి ఎవరైనా సరే. అక్కడ ఏర్పాట్లు వాటి కోసం మనం పోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. మేమైతే నరకయాత అనుభవించాం వాస్తవంగా. ట్రాఫిక్ లో ఎన్ని గంటలు ఎక్కపోయినాం, మూత్ర విసర్జన మా కారులో ఉన్న వాళ్ళు. మేము ఏమన్నా దిగాలంటే ఆ బ్రిడ్జ్ మీద దిగలేము, చూస్తే మన గంగా నది కనపడదు, దప్పకి ఎక్కడ లేదు. కాబట్టి ఆ ఘాట్ ప్రాంతాల్లో మన మూత్రశాలలు అవన్నీ చూస్తే కూడా దుర్భరమైనటువంటి పారిశుద్ధ పనులు ఏం లేవు, అసలు అపరిశుభ్రమైన పరిస్థితులు కనపడుతున్నాయి. మరి అన్ని కోట్లు పెట్టి ఏం చేశారు, 1,00,000 మంది పని చేస్తున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళని తెడిపోయారు. మరి అర్ధరాత్రి 2 గంటలప్పుడు అంత పెద్ద ప్రమాదం జరిగితే 30 మంది చనిపోతే 60 మంది గాయపడితే మరి 2 గంటలప్పుడు పోలీసులు ఉండద్దా? పోలీసులు లేరట. పోలీసులు లేకపోవడం వల్ల ఏమైంది? ఇంకో ప్రచారం ఏం చేశారు, 29వ తారీఖు మహత్తరమైనటువంటి రోజు, ఆ రోజున స్నానాలు చేస్తే చాలా పుణ్యం వస్తది, పాపాలు పోతాయి. అసలు మేమైతే ఏం పాపాలు చేయలేదు కానీ అంటే నిజంగా మన పితృదేవతలు సంతోష పెట్టినట్టు, మన తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా పెద్దలు, వాళ్ళు సంతోష పెట్టినట్టు అని చెప్పి మనం పోయిన తర్వాత అక్కడ పరిస్థితుల గురించి కూడా నేను చెప్పలే అసలు. ఒక వీడియో చేసి చెప్పదు, ఫేస్బుక్ లో వీడియో చేసిన కానీ ఇట్లున్నాయని చెప్పాలి. ఎందుకంటే అరే ఇది పుణ్యకార్యం, వాళ్ళు వచ్చి జాగ్రత్తగా ఉంటే, ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఉండి తిరిగి వెళ్ళిపోవచ్చు స్నానం చేసుకొని అని చెప్పి అనుకున్నా. కానీ తర్వాత మేము ఏదైతే అనుకున్నామో, మేము 29 దాకా ఉండాల్సి అనుకున్న వాళ్ళం వెంటనే బయలుదేరి హుటాహుటిన అక్కడ నుంచి ఇక్కడ ఉండలేము అని చెప్పేసి ఆ నదిలో త్రివేణి సంగమంలో స్నానం చేసి హుటాహుటిన ఆ ట్రాఫిక్ జామ్ మధ్యలో అయోధ్య పోయాం. అయోధ్య పోవడానికి కూడా 170 కిలోమీటర్లు ఎంత ఉంది సుమారు అక్కడ నుంచి. అయోధ్య కూడా సుమారు 9-10 గంటలు పట్టింది. అడుగున ట్రాఫిక్ జామ్. కిలోమీటర్ పోవాలి ఆగిపోవడం, కిలోమీటర్ ఎట్లా మా ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే అన్ని ఇబ్బందులు పడ్డాం. ఇక చివరికి అక్కడ ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు, మేము లాడ్జి బుక్ చేసుకుంటే హోటల్ గెస్ట్ హౌస్ బుక్ చేసుకుంటే వాళ్ళు చెప్పారు పలానా రూట్ లో మేము లొకేషన్ పెడతాను, ఆ రూట్ లో అంటే ఆ రూట్ లో పోతే అప్పుడు మాకు ఆ ట్రాఫిక్ అర్ధరాత్రి 2 గంటలు దాడి జరుగుతుంది. అంటే మధ్యాహ్నం బయలుదేరిన వాళ్ళం అర్ధరాత్రి 2 గంటల పైన అయింది ఇంకా. కాబట్టి అట్లా అయింది. సరే అక్కడ అయోధ్యలో దర్శనం చేసుకుందాం అంటే జనం అంతా ఏం చేస్తారు, 29 దాకా ఉందామని వచ్చిన వాళ్ళంతా కూడా ఏం ఉండలేక దగ్గరలోనే అయోధ్య చూద్దాం అందరూ వచ్చిన వాళ్ళంతా అడుగు బయలుదేరుతున్నారు అయోధ్యకి. అయోధ్య బయలుదేరిన వాళ్ళంతా వారణాసి పోతారు. మేము కూడా వారణాసి పోదాం, వారణాసిలో మెయిన్ రోడ్లని దారులని బంద్. మరి మళ్ళా మేము గూగుల్ తల్లిని నమ్ముకొని గూగుల్ చెప్పిన దారిలో షార్ట్ కట్ లో పోదామని చూస్తే గూగుల్ మ్యాప్ లో ఆ దారిలో కూడా చిన్న పల్లెటూరులో కూడా వెహికల్ అన్ని స్తంభించిపోయింది. ఏం చేయాలి అర్ధరాత్రి? ఇక మళ్ళీ వారణాసి కూడా నిదానంగా మన ఓయూపీ విద్యార్థి నాయకులే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వైఫల్యం చెప్తే మన వాళ్ళే గట్టిగా మా అందరినీ మాట్లాడి క్రమంగా పద్ధతిగా వెహికల్ పక్కగా జరిపించి అన్ని వాహనాలు పోయేటట్టు ఏర్పాట్లు చేశారు. నేను ఏదో కావాలని దురుద్దేశంతో చెప్పట్లేదు. నేను చెప్పేవాడిని అయితే ఆ రోజే వీడియోలు చేసేవాడిని. అక్కడ ఇట్లా పరిస్థితి బాత్రూమ్ అపశుభ్రంగా చూపి వీడియోలు తీసి పంపించేవాడిని. కానీ ఆ పని చేయలేదు. కానీ అక్కడ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ప్రజలకు తెలియజేయాలి. ఈ నిర్లక్ష్యం ప్రభుత్వాన్ని అంటారా? 100% నిర్లక్ష్యం. ఇంతమంది మౌని అమావాస్య రోజు మీరే ప్రచారం చేశారు. ప్రచారం చేసి 10 కోట్ల మంది వస్తారన్నారు. 10 కోట్ల మంది వచ్చేటప్పుడు ఎంతమంది బలగాలు ఉండాలా? పక్క రాష్ట్రం నుంచి పోలీసులు తెప్పించుకోవాలా, కేంద్ర బలగాలు అదనంగా తెప్పించుకోవాలా, అవసరమైతే తెలంగాణ లాంటి వాళ్ళ రాష్ట్రాల నుంచి కూడా పోలీసులు తెప్పించుకొని ఒక పద్ధతిగా కొద్ది మందిని అందులో పంపాలా. అంతేకాకుండా పండితులు చేసిన ప్రచారం మూలంగా కూడా ఏమైందంటే కొంతమంది ఆ పుణ్యతీర్థంలో 3 త్రివేణి సంగమంలో స్నానం చేస్తేనే పుణ్యం అన్నారు. గంగలో ఎక్కడైనా చేయొచ్చట. ఆ గంగా నదిలో ఎక్కడైనా ఈ స్నానం చేసినా మంచిదే అని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? అది ప్రమాదం జరిగిన తర్వాత చెప్తున్నారు. అంతకుముందు చెప్తే ఏమైంది? ప్రజలు కూడా ఆ గంగా ఒకే ఘాటు దగ్గర రాకుండా వేరు ఘాట్లు ఉన్నాయి అక్కడ. ఆ వేరు ఘాట్లలో మునిగేవాళ్ళే, పునీతులు అయ్యేవాళ్ళే. కానీ ప్రభుత్వము నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వం సరైన సమాచారం అందించకపోవటం వల్ల 30 మంది చనిపోవడం జరిగింది. 60 మంది ఎక్కువ మంది అంటున్నారు, ఇంకా తెలియదు లెక్క. దాన్ని బయట దాచిపెడుతున్నారని కూడా చెప్తున్నారు లెక్కలు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇది బాధాకర అంశం. ఇది రాజకీయాలు చేయాల్సిన అంశం కాదు, దిగ్భ్రాంతికరమైన అంశం.
కాబట్టి ఇంకో 20 రోజులు, 22 రోజులు, 25 రోజులు ఉంది ఈ కుంభమేళ. అవును. కాబట్టి కుంభమేళ ప్రపంచం మన వైపున, భారతదేశం వైపు చూస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇట్లాంటి తప్పులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. చేపట్టాలి. రైల్వే స్టేషన్ లో జనం వస్తుంటే అసలు ఆ రైల్లో ఎన్ని ట్రైన్లు వస్తాయో నిలవట్లే. ఆ రోడ్లను అటు ఇటు అటుపోవడానికి లేదు, ఇటు పోవడానికి లేదు. ఎక్కేసిపోయి కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి, చేయి గదపలేని పరిస్థితి, తోసుకుంటూ నెట్టుకుంటూ పోలేని పరిస్థితి కూడా. అట్లాంటి పరిస్థితుల నుంచి మరి ఎవరైతే వస్తున్నారో, యాత్రికులు వస్తున్నారో, ఆ యొక్క పుణ్యస్నానాలు చేయడానికి వస్తున్నారో, పాపం ఎక్కడెక్కడ దేశం మొత్తం వస్తుంది అక్కడికి. అవును. కాబట్టి వాళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత, ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా క్షేమంగా వాళ్ళు స్నానాలు చేసి ఇంటికి వెళ్ళేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇంకోటి పార్కింగ్ కూడా 20 కిలోమీటర్ల అవతల ఆపారు. 20 కిలోమీటర్ల అవతల ఆపితే ఎట్లా వస్తారు వాళ్ళు? వృద్ధులు ఉంటారు, పెద్దలు ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళు నడుచుకుంటా ఘాట్ దగ్గరకు వచ్చి మళ్ళీ నడుచుకుంటా పోతారా? పోనీ ప్రైవేటు వాహనాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి లేవు అక్కడ. కాబట్టి నడుచుకుంటూ దగ్గరలో రావడమే. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ రావటమే. మొన్న పరిస్థితి అయితే నడుచుకుంటూ రావటమే. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎక్కడో ఒక 50,000 వెహికల్ ఒక చోట, 50,000 ఒక వెహికల్ ఒక చోట, అట్లా 1,00,000 వెహికల్ ఒక చోట పార్కింగ్ ప్లేస్ లో ముందే 7,500 కోట్లు పెట్టారు కదా. ఏదో ప్రైవేట్ స్థలాన్ని అద్దెకో తీసుకొని పార్కింగ్ పెట్టి సురక్షితమైన బ్యాటరీ ఆటోల ద్వారానో, మామూలు ఆటోల ద్వారానో వాళ్ళని తరలించి ఆ ఘాట్ దగ్గరికి తరలించి మళ్ళీ వాటిని క్షేమంగా మళ్ళీ ఎవరైతే ప్రయాణికులు వచ్చిపోయి వాళ్ళని తీసుకుపోయే విధంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఈ విధంగా ట్రాఫిక్ ఉండేది కాదు. కాబట్టి అక్కడ క్రీడా మైదానాలు కూడా ఉన్నాయట అలహాబాద్ లో. అలహాబాద్ అది దాన్నే ప్రయోగరాజ్ అంటారు. అలహాబాదు ప్రయోగరాజ్. ఆ ప్రయోగరాజ్ లో ఆ క్రీడా మైదానాల్లో కూడా వచ్చే వాళ్ళందరూ అందులో పెట్టి 50,000 మంది పోండి స్నానాలు చేసి రాండి పంపించినా, ఒక పద్ధతి ప్రకారం పంపించినా ఇట్లాంటి ప్రమాదాలు జరిగేవి కావు. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, మేమే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా ప్రభుత్వం మా పోలీసులను కూడా పంపిస్తా అక్కడ భక్తులకు సేవలు చేయడం కోసం ఆ ప్రభుత్వం కోరితే అని అన్నారు. కాబట్టి ఇది మంచిది. కాబట్టి మేము ఎవరిని పోవద్దని చెప్పము. మాకు అది కుంభమేళ అనేది అదొక ధార్మిక పార్టీలకు సంబంధించి కాదది, ఒక ధార్మిక ఆధ్యాత్మికత సంబంధించినటువంటి అంశం అది, నమ్మకానికి సంబంధించిన అంశం అది. నమ్మకం ఉన్నోళ్ళు పోతారు, నమ్మకం లేని వాళ్ళు ఉంటారు అది. కాబట్టి ఇందులో బలవంతం లేదు. పరిస్థితులు ఉన్నా సరే మీకు నచ్చితే వెళ్ళండి, నచ్చకపోతే అది మీ ఇష్టం, మాకు సంబంధం లేని అంశం. మేము వెళ్ళొచ్చినాం. మంచి జరగాలి, అందరికి లోక కళ్యాణం జరగాలి, మాకు మంచి జరగాలి, లోకానికి తెలంగాణ మంచి జరగాలని మేము పోయి స్నానం చేసి వచ్చినాం అందరం కూడా. కాబట్టి నేను వెళ్ళొద్దు అని చెప్పను, వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. కాకపోతే నేను రద్దీ ఉంది కాబట్టి రేపటి నుంచి ఒక క్రమమైన పద్ధతిలో ఏర్పాట్లు చేస్తారని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. కాబట్టి పోవాలనుకున్న వాళ్ళు పోయి రండి, తరించండి. మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కుంభమేళ అనేది వస్తది. అప్పుడు మనం ఎవరం కూడా ఉండము భూమి మీద. కాబట్టి వెళ్ళండి, వెళ్ళటం మంచిది అనేది నా అభిప్రాయం. అలాగే మాకు అందిన సమాచారం ప్రకారం రాజకీయ పరంగా కూడా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మాస్క్ పెట్టుకొని మీరు అక్కడ కొంతవరకు ప్రయాణం చేయడం జరిగిందని చెప్పి విన్నాము. దీని మీద ఎలా మాట్లాడారు? రాజకీయంగా కాదు అక్కడ. అంటే తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ రైజింగ్ ఉంది. ఆ నినాదాన్ని, ఆ పుణ్యశ్రీ ఇంకా అది కొనసాగాలి. అభివృద్ధి సంక్షేమ ఫలాలు తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించాలి అనేటువంటి సంకల్పంతో అక్కడ తీర్థంలో మునిగిన తర్వాత రేవంత్ రెడ్డి మాస్క్ పెట్టుకొని రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి ఆ సన్నిధిలో అంతా దేవతలు అందరూ విహరిస్తుంటారు. కాబట్టి వాళ్ళ ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రానికి ఉంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఆ విధంగా ఆ పుణ్యతీర్థంలో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన రాలేరు. కాబట్టి మేమన్నా ఆయన మాస్కులు పెట్టుకుని అక్కడ తిరిగినాం. దాంట్లో రాజకీయం ఇంకోటి లేదు. మంచి జరగటం కోసమే, తెలంగాణ లోక కళ్యాణం కోసమే ఆ ప్రయత్నం చేసినాం. ఓకే, ధన్యవాదాలండి. ఓకే, ధన్యవాదాలు.